హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా, హెల్దీగా, పిల్లలకు నచ్చే విధంగా అప్పటికప్పుడు ఇలా స్నాక్స్ చేసి పెట్టండి. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఇష్టంగా తింటారనమాట. సో మరి ఈ స్నాక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని కప్పున్నర గోధుమ పిండి తీసుకోవాలి. సో నేను క్వాంటిటీ ఇలా తీసుకున్నాను. మీరు 1 కప్పు 2 కప్పులు అలా మీకు ఎలా నచ్చితే అలా తీసుకోండి. అలాగే ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూను, ఇంకా సన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చిని 1 టేబుల్ స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీరని కట్ చేసేసుకొని వేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ తీసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇలా కొంచెం క్రష్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఈ విధంగా చేతితో కొంచెం నలుపుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చక్కగా మనం వేసుకునే అన్నీ కూడా పిండిలోకి బాగా కలిసేలా చేతితో చక్కగా మిక్స్ చేసేసుకోండి. అంతకంటే ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అంతా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు వాటర్ని వేసుకొని జారుడు పిండిలాగా కలుపుకోవాలి. వాటర్ని కొంచెం కొంచెంగా వేసేసుకోవాలి. వాటర్ని ఇలా చూసుకుంటూ వేసుకోండి. ఇలా పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం అప్పటికప్పుడు చేసుకుంటున్నాం కదా, చక్కగా పొంగుతూ మంచిగా రావాలనుకుంటే చిటికెడు వంట సోడా వేసుకోండి. దీన్ని బేకింగ్ సోడా అంటాం కదా. అలాగే పసుపు 1 అర స్పూన్, కారం పచ్చిమిర్చి వేసుకున్నారు, ఇంకా కారం సరిపోదనుకుంటే 1 అర టేబుల్ స్పూన్ వరకు కారం పౌడర్ వేసుకోండి. సో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూసారు కదా, ఇలా ఉంటేనే మనం చేసుకునేవి చాలా చక్కగా వస్తుందన్నమాట. ఇంకోసారి చక్కగా మిక్స్ చేసేసుకోండి. చక్కగా మిక్స్ అయ్యే విధంగా సాల్ట్ అన్నీ సరిపోలేవు ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోతే స్టేజ్లో వేసుకోవచ్చు. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన డ్రీపేకి సరిపడే ఆయిల్ని పెట్టేసుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా స్పూన్తో కానీ లేదంటే చేత్తో కానీ ఆయిల్లోకి 1 బై 1 నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా వేసేసుకొని రెండో వైపు కూడా టర్న్ చేసేసుకోండి. ఒకవైపు చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని రెండో వైపుకి టర్న్ చేసేసుకోవాలి. చూసారు కదా ఎంత చక్కగా పొంగుతూ చాలా బాగా వచ్చాయి అన్నమాట. చాలా క్రిస్పీగా వచ్చాయి. సో ఇప్పుడు ఇలా రెండు వైపులు కూడా వేయించుకున్నాక ఒక స్ట్రైనర్లోకి తీసుకోవాలి. ఆయిల్ని ఈ విధంగా వడకట్టేసుకొని తీసేసుకోండి. డిష్ ఉన్న పేపర్లోకి తీసేసుకున్నారంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే పేపర్ అనేది పీల్చుకుంటుంది. చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి. చూసారు కదా, చూస్తుంటేనే అర్థమవుతుంది ఎంత బాగా వచ్చాయి అన్నది. సో ఇప్పుడు అన్నిటినీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈజీ అండ్ టేస్టీ హెల్తీ స్నాక్స్ రెడీ అయిపోయింది కదా. సో మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. చాలా క్రిస్పీగా గుల్లగా చూస్తుంటేనే నోట్లో నీళ్ళూరుతున్నాయి, అంత బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసుకోండి. అలా చేయటం వల్ల నేను ఎప్పుడు వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ రూపంలో అందరికంటే ముందుగా మీకే వస్తుంది. థ్యాంక్ యూ.